బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటమి తర్వాత రియలైజేషన్ కరెక్ట్ కాదన్నారు రవీందర్. తొక్కుడు రాజకీయాలతో బీఆర్ఎస్ ఓటమి చెందిందన్నారు. అసలు విషయాల్ని అధిష్టానానికి చేరకుండా ఆపారని అన్నారు. జోకుడు బ్యాచ్ కు అధిష్టానం ప్రియారిటీ ఇచ్చిందన్నారు. వాస్తవాలు చెప్తే వినేందుకు కూడా ఇష్టపడలేదన్నారు. ఎర్రబెల్లి ఓటమిని పాలకుర్తి ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారన్నారు. పార్టీ గెలుపుపై ఊహాగానాలు ఎక్కువై వాస్తవాలు మర్చిపోయారని అన్నారు. తాను ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలో ఓటమికి స్థానిక రాజకీయాలే కారణమని అన్నారు. మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, తక్కెళ్ల రవీందర్ కమెంట్స్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతలు బహిరంగంగా ఎక్కడ ఎవరు ఏ కామెంట్ చేయలేదు. అసలు ఎందుకు ఓడిపోయినాం, ఏంది సిచ్యువేషన్, అసలు వాళ్ళ లెక్కలేంది, గెలుస్తాం లాస్ట్ వరకు 60-70 ఈజీగా గెలుస్తాం అనుకున్న బీఆర్ఎస్ 39కి లిమిట్ అయింది. కానీ ఎందుకు అయింది? కొన్ని జిల్లాల్లో వాళ్ళు అనుకున్న సీట్లన్నీ ఓడిపోయినాయి. గ్రేటర్ హైదరాబాద్ తప్పితే బయట ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. ఉత్తర తెలంగాణ ఖచ్చితంగా బీఆర్ఎస్కు చాలా సీట్లు వస్తాయి అనుకుంటే ఉత్తర తెలంగాణ కూడా చాలా డ్యామేజ్ అయింది బీఆర్ఎస్. ఎందుకు అయిందన్న విషయాన్ని ఎవ్వరూ ఇప్పటిదాకా మాట్లాడలేదు. కనీసం మీడియా ప్రతినిధులతో చిట్చాట్ రూపంలో కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ తక్కెలపల్లి రవీంద్రరావు చాలా హాట్ కామెంట్ చేసిండ్రు. అసలు ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోవాల్సి వచ్చింది, ఆయన ఎలక్షన్స్లో సూర్యాపేట తర్వాత కోదాడ ఈ 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు. కానీ ఆయన ఫస్ట్ నుంచి పార్టీ ఇన్ఛార్జ్, ఆయన నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జు, ప్లస్ ఆయన వరంగల్ జిల్లాకు సంబంధించిన నేత, ప్లస్ ఖమ్మం మీద మంచి అవగాహన ఉంది. ఈ 3 జిల్లాలు పక్కపక్కన ఉంటున్న వరంగల్ జిల్లా వాళ్ళకి ఈ 2 జిల్లాల మీద కూడా అవగాహన ఉంటుంది, నల్గొండ ప్లస్ ఖమ్మం. కాబట్టి ఆయన 3 జిల్లాల్లో ఉన్న సిచ్యువేషన్ చెప్పిండ్రు. ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్లో ఉన్న సిచ్యువేషన్ కూడా అదే మనకు అనిపిస్తున్నది. కూడా ఆయన చెప్పింది ముఖ్యంగా నల్గొండ, వరంగల్ ఈ 2 జిల్లాల విషయానికి వస్తే, ఈ 2 జిల్లాలలో కొంత పౌరుషం ఎక్కువ ఉంటుంది. కొంత మామ్నార్ జిల్లా లేకపోతే రంగారెడ్డి జిల్లాకు వస్తే కొంత సర్దుబాటు ఉంటుంది. కానీ ఈ 2 జిల్లాల్లో ఏం జరిగింది? ఉద్యమకారులను పక్కన పెట్టిండ్రు. ఉద్యమకారులకు అవకాశం ఇవ్వలేదు. మంత్రి పదవులకు ఎర్రబెల్లి దయాకర్ రావుకు, సత్యవతి రాథోడ్కి ఇచ్చిండ్రు. అప్పుడు ఆ ఇద్దరికి ఇవ్వడంతోన ఉద్యమకారులంతా నొచ్చుకున్నారు. జనమంతా కూడా ఉద్యమకారులే. తెలంగాణలో ఉన్న జనమంతా ఉద్యమకారులే. దానిలో నల్గొండ, వరంగల్ ఈ 2 జిల్లాల్లో ఉన్న జనం ఇంకా ఎక్కువ ఉద్యమం చేసిన వాళ్ళు, వాళ్ళకి ఇంకా ఉద్యమ స్పృహ ఎక్కువ ఉన్నది ఫస్ట్ నుంచి కూడా. వాళ్ళకు అర్థం కాలే అసలు వీళ్ళకి కిందకి ఇచ్చిండ్రు, ఎర్రబెల్లి దయాకరావు కిందకి ఇచ్చిండ్రు, సత్యవతి రాథోడ్ కిందకి ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరినీ ఈ 2 మంత్రులు అయిన తర్వాత తొక్కేసిండ్రు. ఇద్దరు ఈ తొక్కుడుతోనే అసలు బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా కన్మరుగైపోయారు. ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో ఫస్ట్ బీఆర్ఎస్ ఉన్నది, అంతో ఇంతో ఉన్నది, ఒక సీట్ గెలిచింది. తర్వాత ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళందరినీ తీసుకొచ్చి బీఆర్ఎస్లో అప్పుడు టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది ఒరిజినల్ బీఆర్ఎస్ వాళ్ళని తొక్కేసిండ్రు. తర్వాత 2018 ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచింది ఖమ్మంలో, బీఆర్ఎస్ తక్కువ సీట్లు గెలిచింది. తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో డంప్ చేసిండ్రు. దాంతోనే ఆయనతో ఉన్న ఉద్యమకారులు, బీఆర్ఎస్ అంటే ఉన్నవాళ్ళు, కార్యకర్తలు, వర్కర్సు వాళ్ళ మళ్ళీ తొక్కేసిండ్రు. దాంతోనే ఖమ్మంలో అసలు బీఆర్ఎస్ అనేది లేకుండా పోయింది. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఈ తొక్కుడుతోనే వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళిపోయినారు. దాంతోనే ఖమ్మం జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ స్వీప్ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తున్న టైంలో కూడా ఆ ప్రభావం చూపగలిగింది. బీఆర్ఎస్ ఎప్పుడు బలోపేతం కాలేకపోయింది. దానికి కారణం ఏంటంటే ఇదే, వేరే పార్టీకి వెళ్ళి తీసుకొచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ నేతలను తొక్కిండ్రు, బీఆర్ఎస్ ఉద్యమకారులను తొక్కిండ్రు, పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు అనేది ఒక పాయింట్. ప్లస్ ఇక్కడ మంత్రులకు ఎక్కడ కూడా ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఒక మంత్రి ఉంటే మంత్రిగా జిల్లా మొత్తం చూసుకునే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలకు మొత్తం ఫుల్ పవర్స్ ఇచ్చిండ్రు. ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో వాళ్ళే సుప్రీం. ప్లస్ కనీసం ఆ ఎమ్మెల్యేలకు ఆ మంత్రి అయినా బాధ్యతను చేస్తే వాళ్ళు కనీసం ఆ మంత్రి అయినా జిల్లాలో ఏం జరుగుతుందని చెప్పే అవకాశం ఉండేది. కానీ అట్లా కూడా జరగలేదు. మంత్రితో పోయే అవసరం లేకుండానే డైరెక్ట్ హైదరాబాద్కు రావడం ఎమ్మెల్యేలు. దీంతో మంత్రులకు ఏం వాల్యూ లేదు. అప్పుడున్న మంత్రుల దగ్గర ఎమ్మెల్యేలకు పని లేదు. మంత్రులు కూడా ఒక ఎమ్మెల్యే లాగానే కాన్స్టిట్యున్సీలో పనిచేయాల్సి వచ్చింది. దీంతోనే ఎక్కడ ఏం జరుగుతుంది, అసలు పార్టీ అధిష్టానానికి అసలు వాస్తవం ఏం జరిగిందని తెలిసే అవకాశమే లేదు. అసలు పార్టీ అధిష్టానం కూడా వాస్తవాలు చెప్పే వాళ్ళని దగ్గర తీసుకోలేదు. అంతా జోకుడుగాల నిమ్మడి పెట్టుకున్నారు. వాళ్ళకి కోడరీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కోడరీ ఎప్పుడు జోకుతూ ఉంటారు, వాళ్ళ మాటలు మాత్రమే విన్నారు. ఎవరైనా 1-2 నేతలు పార్టీ పెద్దల దగ్గర పోయి పార్టీ సిచ్యువేషన్ ఇది, పలానా నల్గొండలో మనకు 1-2 సీట్లు మాత్రం కనిపిస్తున్నాయంటే, లేదు నీకు ఎవరు చెప్పిండ్రు, మన సర్వేలో 7-8 వస్తున్నాయి, అవసరమైతే ఇంకా 2 ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పిండు. ఖమ్మం జిల్లాలో కూడా మనకు 3-4 సీట్లు వస్తాయని చెప్పిండు. ఇట్లా వాస్తవాన్ని కూడా వినే సిచ్యువేషన్లో అధిష్టాన పెద్దలు కనబడలేదు. కొందరు వాస్తవాలు చెప్పి నాలుగే కాల్చుకున్నారు. వాళ్ళకి మళ్ళీ అపాయింట్మెంట్ దొరకలేదు. వాళ్ళు మళ్ళీ వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ రోజు అబద్ధాలు చెప్తున్న వాళ్ళని మాత్రం ప్రగతిభవన్ పెద్దలు, అప్పుడు ప్రగతిభవన్ ఉన్న పెద్దలు, పార్టీ ముఖ్య నేతలు దగ్గర తీసుకున్నారు. వాళ్ళతో నిజాలు కాకుండా అబద్ధాలు విన్నారు. వాళ్ళ అబద్ధాలే నిజమని నమ్మిండ్రు. అవే వాళ్ళు మీడియాతో మాట్లాడినరు. అసలు వాస్తవం గ్రౌండ్లో సిచ్యువేషన్ ఏందో
తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. లాస్ట్గా ఆ విషయం పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు కూడా తెలుసు ఆ కాన్స్టిట్యున్సీలో సిచ్యువేషన్. కానీ కనీసం వాళ్ళని కూడా అడిగి ఎప్పుడు ఏం జరుగుతుంది మీ కాన్స్టిట్యున్సీలో అని చెప్పే ప్రయత్నం చేయలేదు. హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ చేసి నువ్వు గెలుస్తున్నావు అని చెప్పేసిండ్రు. వాళ్ళకి చాలామందికి హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ చేసి మీరు గెలుస్తున్నారు, నీ కాన్స్టిట్యున్సీలో నీకు ఇంత మెజారిటీ వస్తుందని చెప్పేసిండ్రు. అంటే వీళ్ళకున్న రిపోర్ట్ అది. అసలు వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అధిష్టానం. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళతో పనులు చేయించుకునే వాళ్ళు, వాళ్ళతో వాళ్ళ మెప్పు పొందాలనుకున్న వాళ్ళు చాలామంది వాళ్ళ చుట్టే ఉండి తప్పుదారి పట్టించిన వాళ్ళను, ప్లస్ అధిష్టానం కూడా అట్లాంటి వాళ్ళనే దగ్గర తీసింది. అసలు వాళ్ళను, ఉద్యమకారులను, అసలు పార్టీలో ఏం జరుగుతుందో నిజం చెప్పాలనుకున్న నేతలను ఎవరిని కూడా దగ్గర తీసుకోలేదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చిందని ఆయన చెప్పిండ్రు. గన్మెన్లను తీసేసిండ్రు పార్టీ ఎమ్మెల్యేల కంటే. ఆయన ఒక జిల్లాను ప్రస్తావించి వాళ్ళని వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లు తీసినా వాళ్ళు ఎంబడి కుక్కలు కూడా తిరగవు, ఏం అపాయం లేదు, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు, గన్మెన్లు తీసేసి కూడా వచ్చేది లేదు, పోయేది లేదని మాట్లాడిండ్రు. ప్లస్ ఎర్రబెల్లి దయాకర్రావు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండ్రు. ఎర్రబెల్లి దయాకర్రావు ఆయన ఓడిపోతారని కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఓడగొట్టాలన్న సంగతి అందరికీ తెలుసు. కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ నుంచే డిసైడ్ అయిపోయింది ఎర్రబెల్లిని ఓడగొట్టాలని. ఆ తర్వాత బయట అవుట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ, అవుట్ ఆఫ్ పాలకుర్తిలో మాత్రం, మిగతా తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడు, ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఇప్పుడు మంత్రిగా పనిచేసిండు, జనాల్లో ఉంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరైనా ఎర్రబెల్లి దయాకర్రావు మంచోడు అని ఎవరైనా కాన్స్టిట్యున్సీలో ఉంటే వాళ్ళని తరిమేసే సిచ్యువేషన్ ఎలక్షన్స్ టైంలో కనిపించింది. కాబట్టి ఎర్రబెల్లి దయాకర్రావు మీద అంత వ్యతిరేకత ఉన్నది. ఎర్రబెల్లి గురించి ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందుకే కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ నుంచి అసలు ఆయన గ్రామాల్లో ప్రచారానికే రానియలేదు. చాలా గ్రామాలలో ఆయన వస్తున్నాడంటే చాలు ఊరి శివారు ఉన్నాయి ఆయన రానియొద్దని చెప్పి యువకులంతా కూడా అడ్డం తిరిగిండ్రు. అట్లాంటి సిచ్యువేషన్ పాలకుర్తిలో కనిపించింది. పాలకుర్తి గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ పార్టీ పెద్దలు వేసిండ్రు, మిగతా వాళ్ళ పార్టీ నేతలు కూడా అబద్ధాలు చెప్పిండ్రు. ఎర్రబెల్లి ఖచ్చితంగా గెలుస్తాడనే అధిష్టానానికి రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చిండ్రో తెలియదు. మాలాంటి నిజాలు చెప్పేవాళ్ళని కనుక ఖచ్చితంగా రాణిస్తే, ప్రగతి భవన్కో లేకపోతే దగ్గరికి రాణిస్తే మేము ఖచ్చితంగా చెప్పేవాళ్ళం. మేము ఒకటో 2 సార్లు అవకాశం వచ్చి చెప్తే కూడా వాళ్ళు మమ్మల్ని రివర్స్ తిట్టిండ్రు. అసలు వాస్తవం ఇది అంటే కూడా లేదని చెప్పి రివర్స్ అటాక్ చేసిండ్రు. దాంతో వాళ్ళే ఆన్సర్ చెప్తుంటే అడగాల్సిన వాళ్ళని అడగకుండా వాళ్ళే రివర్స్ చెప్తూ ఉంటే ఇంక మనం చెప్పాల్సిన రిపోర్ట్ ఎక్కడ ఉంది. అందుకే బీఆర్ఎస్ ఓడిపోవాల్సి వచ్చింది, ఓడిపోయిందని ఎర్రబెల్లి దయాకర్రావు మీద మాట్లాడుతూనే తక్కెలపల్లి రవీంద్రరావు మాట్లాడిండ్రు. ఇది నల్గొండ, వరంగల్ ఈ 2 జిల్లాలు ప్లస్ ఖమ్మం కలిపి మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఇదే సిచ్యువేషన్. అసలు ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారో వాళ్ళకు పోటీ చేసే వాళ్ళకు కొంత క్లారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి క్లారిటీ లేదు. వీళ్ళే ఫోన్ చేసి నువ్వు గెలుస్తున్నావు అని చెప్పేసరికి వాళ్ళు ఇంకా ఊహలోకి వెళ్ళిపోయి అసలు వాళ్ళు గెలుస్తున్నాం అనే ఊహల్లో ఉండిపోయి ఓడిపోవాల్సి వచ్చింది. కనీసం ఇప్పటికైనా పార్టీ అంతర్మదనం చేసుకోవాలి. ఇప్పటిదాకా ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, ప్రభుత్వం పోయింది, తర్వాత కేసీఆర్ హాస్పిటలైజర్ అయినరు తర్వాత, కానీ ఇప్పటిదాకా జరగలేదు. ఇప్పటికైనా పోస్ట్ మార్టం జరగాలి పార్టీ మీద. పోస్ట్ మార్టం చేసుకోలేకపోతే ఇంకా ముందు చాలా నష్టం జరుగుతుంది. రేపు లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి, రేపు మాపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, తర్వాత ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి పార్టీ ఇప్పటికైనా అసలు ఎందుకు ఓడిపోయినాం అనేది ఒక అంతర్మదనం పెట్టి అందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తే, అందరూ వాళ్ళ అభిప్రాయం చెప్తే అది వింటే ఖచ్చితంగా పార్టీ మళ్ళీ ఈ 5 సంవత్సరాలు పోరాటం చేసే అవకాశం దొరుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లే ఉంటే మాత్రం పార్టీలో ఏం జరిగింది, అసలు పార్టీ జనాలను ఎందుకు దూరమైంది, పార్టీకి జనాలకు మధ్య గ్యాప్ ఎందుకు పెరిగింది, ఈ విషయాల మీద ఓపెన్గా ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటే తప్ప అధిష్టానాన్ని కూడా తెలిసే అవకాశం లేదు. అధిష్టానం ఓడిపోయేదాకా కూడా మేము గెలుస్తున్నామని చెప్పడానికి కారణం వాళ్ళ చుట్టూ ఉండే కోటరీ, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు, లేకపోతే గెలుస్తున్నామని జిల్లాల వారీగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బట్టి మాట్లాడినరు. వాస్తవాలు మాట్లాడాలంటే ఖచ్చితంగా అంతర్మదనం జరగాల్సిన అవసరం ఉందని ఆయన చిట్చాట్లో మాట్లాడినరు. ఆయన సంచలనాలు అనే విషయం ఆయన కూడా తెలుసు. ఆయన మళ్ళీ రిటర్న్ వస్తూ కూడా మొత్తం టీవీలో నాదే నడుస్తుంది ఈరోజు, ఎందుకంటే మా పార్టీ నేతలు ఎవరు ఇంత ఓపెన్గా మాట్లాడి ధైర్యం చేయరు. నేను మాట్లాడినా మా పార్టీ అధిష్టానం కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది నా కామెంట్స్ని. వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ పెడితే కూడా ఇంతకన్నా ఇంకా ఎక్కువ విషయాలు మా పార్టీ అధిష్టానం చెప్పుకునే అవకాశం ఉంటుందని చెప్పినారు. బహుశా పార్టీ నేతలు చాలా మందిలో ఈ విషయం తెలిసి ఉంటుంది, కానీ ఎవరు బహిరంగంగా మాట్లాడే ధైర్యం చేయలేదు. తక్కెలపల్లి రవీంద్రరావు మాత్రం చాలా ధైర్యంగా బయట పార్టీలో ఏం జరుగుతుందో చెప్పిండ్రు. బహుశా అధిష్టానం ఒకవేళ మీటింగ్ పిలిస్తే దానికి పోయి కూడా ఇట్లాంటి కామెంట్స్ ఇంతకన్నా ఇంకా ఎక్కువ నాకు తెలిసిన విషయాలు చెప్తాని తక్కెలపల్లి రవీంద్రరావు చెప్పిండు. దీని మీద బీఆర్ఎస్లో ఎట్లాంటి చర్చ జరుగుతుందో చూడాల్సి ఉంటుంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.